హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చిక్కుడుకాయ తాలింపు చేసుకుందాం. నేను ఒక 1/2 kg తీసుకొని ఈ విధంగా ఒలుచుకోనండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఒలుచుకోండి. ఇంకా 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో ఈ చిక్కుడుకాయలు అనేది వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. గింజలు అనేది బాగున్నాయి కదండి. ఇంకా మనము 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం టేస్ట్ కోసం అండి వేసేది ఉడికేటప్పుడు. ఇంకా ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇంకా మనం పొడి చేసుకుందామండి. తగినంత శనగింజలు వేసుకొని పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఈ విధంగా సన్నగా పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. లేదంటే తురుముకొని వేసుకున్నా కూడా సరిపోతుంది. దీంట్లో మీకు శనగగింజలు వద్దనుకుంటే పుట్నాలైనా వేసుకోవచ్చు అండి. లేదంటే శనగగింజలు పుట్నాలు వద్దంటే కొబ్బరి అయినా వేసుకొని పొడి చేసుకోవచ్చు. ఇంకా ఒక 4 నుంచి 5 తెల్లగడ్డలు, ఒక 5 ఒట్టి మిరపకాయలండి, అంటే ఎండి మిరపకాయలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇంకా తగినంత జీలకర్ర వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లాస్ట్లో వేసుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లారంగా పొడి చేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయాయి. శనగగింజలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. అలానే పొడి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లారినాక మిక్సీ బౌల్లోకి ఈ విధంగా వేసుకొని పొడి చేసుకుందాము. ఇంకా మనం చిటికెడంతా ఉప్పు వేసుకుందామండి. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ తాలింపు అనేది చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ తాలింపు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మటుకు అదిరిపోతుంది. ఇంకా మనము 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలని చెప్పాం కదా. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక తీసి చూసాము. చూడండి, విజిల్ చల్లారినాక తీసారంటే బాగుంటుంది. అలానే తీయకూడదు. కొన్ని వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అనేది తీసేసి మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి. కొంచెం వేడిగా ఉంది కదండి. ఒక 10 నిమిషాలు చల్లారినాక మనము తాలింపు రెడీ చేసుకుందాము. చూడండి, వేడిగా కాలిపోతుంది. ఇంకా మనం కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఎక్కువ అవసరం లేదు. తగినంత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము. అలానే కరివేపాకు ఉంటే ఒక 4 నుంచి 5 రెమ్మలు వేయండి. ఆనియన్స్ ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేగిన తర్వాత తగినంత కరివేపాకు వేసుకుందాము. తగినంత పసుపు కూడా వేసుకుందామండి. మనము అల్లం పేస్ట్ వేసుకోలేదు, తెల్లగడ్డలు వేసుకున్నాము. ఒక పచ్చిమిరపకాయ పొడిగా కట్ చేసుకొని వేసుకోండి, అది మీ ఆప్షన్ అండి. ఇంక ఇప్పుడు మనం ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఆనియన్స్ అనేది. ఇంక ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసుకుందామండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిక్కుడుకాయ వేగిందంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే మూత పెట్టైనా కూడా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే పొడి కొట్టుకున్నామో, చాలామంది శనగింజల పొడి వేస్తూ ఉంటారు. ఈ విధంగా కొబ్బరి పొడిలో ఈ పప్పులు వేసి చేశారంటే తాలింపు చాలా బాగుంటుంది. ఒక ముద్ద అంటే ఇంకో 2-3 ముద్దలుగా తినాలనిపిస్తుంటుంది. చూడండి, మనం పొడి వేసాము. బాగా చిక్కుడుకాయలు కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా ఇంకా ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే తగినంత ఉప్పు కారం వేసుకోండి. వట్టిమిరపకాయలు అంటే వేసాం కాబట్టి కారం అనేది సరిపోతుంది. తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని నాకు కొద్దిగా అయితే ఉప్పు కారం సరిపోయిందండి. తాలింపు పక్కన కొంచెం రసం పెట్టుకొని తిన్నారంటే చిక్కుడుకాయ తాలింపు రసం అదిరిపోతుంది టేస్ట్ అనేది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంత రుచికరమైన చిక్కుడుకాయ తాలింపు అండి. ఈ విధంగా చేసుకొని తినండి. కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవ్రీవన్.